నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకరీత్యా తత్వము అంటే ఏంటి, జాతకానికి తత్వానికి సంబంధం ఏంటి, మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. అందరికి కూడా శుభాశీస్సులండి. గురువుగారు, తత్వము అంటే ఏంటి, జాతకానికి తత్వానికి ఉన్న సంబంధం ఏంటి? అసలు చాలా మంచి విషయాలే. ఎందుకంటే మనిషి యొక్క తత్వము, మనిషి యొక్క లక్షణము, ఆ మనిషి యొక్క మనస్తత్వమే అంత అని చెప్పేసి మామూలుగా సాధారణంగా అందరూ కూడా అంటూ ఉంటారు. అయితే ఈ తత్వం అనేది ముఖ్యంగా మ్యాచింగ్లో అనగా వివాహ జీవితంలో పొంతనలో ప్రధానమైనటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే అది తత్వము. తత్వము అనగా ఏంటంటే తన యొక్క స్వభావము, తన యొక్క గుణగణాలు, తన యొక్క లక్షణాలు, తన యొక్క నడవడిక, ప్రవర్తన, విధి విధానాలు, ఇవి అన్నీ కలిపితే ఆ యొక్క మనిషి యొక్క లక్షణము, ఆ మనిషి యొక్క తత్వము. మ్యాచింగ్లో ప్రధానంగా చాలామంది ఏం చేస్తారంటే గుణం చూసుకుంటారు. రాక్షస గణమ, అలాగే గణాలలో, అలాగే అమ్మాయి రాక్షస గణమై, అబ్బాయి వచ్చేసి మనిషి గణమై అయ్యారనుకోండి, వివాహం చేయొచ్చు. గురుగారు ఒక కాల్ ఉంది, దాని తర్వాత మాట్లాడతాం. కీర్తి నెల్లూరు నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఫస్ట్ ఇయర్ చెప్పండి. 2005. ఏ నెల అండి? మంత్ 11వ నెల. డేట్ అండి ఏంటండి? 13. 2005 11 13. సమయం అండి? 5:21. సాయంత్రం అండి? ఉదయం 5:21. ఏ ప్రాంతం అండి? నెల్లూరు. హలో. నమస్తే గురువు గారు. తెలియచేస్తానమ్మా. 13వ తారీఖు కదా మీరు అన్నారు? అవును గురుగారు. 13/11/2005. పర్వాలేదమ్మా. ఇది మీ డేట్ ఆఫ్ బర్తా? మా పాపదండి. ఓకే, మీ అమ్మాయి. సరేనమ్మా, మీ వాయిస్ కూడా చిన్నగానే ఉందిలేండి. అదేలేండి, మీ అమ్మాయి పుట్టింది శ్రీ పార్థివ నామ సంవత్సరం కార్తీక మాసంలో పుట్టింది. అలాగే అమ్మాయి పుట్టింది శుద్ధ ద్వాదశి ఆదివారము. శుద్ధ ద్వాదశి అంటే అమావాస్య అయిపోయిన తర్వాత పౌర్ణానికి మధ్యలో 12వ రోజు పుట్టింది. ఆదివారం ఉదయం వచ్చేసి పుట్టింది. తను పుట్టినటువంటి నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రము. అలాగే 1వ పాదము మీనరాశిలో పుట్టింది. తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా కూడా తులా లగ్నంలో పుట్టిందమ్మా. చెప్పండి అమ్మా. పాప నీటికి ప్రిపేర్ అవుతుంది గురువు గారు. ఫస్ట్ టైం రాసింది, 500 మార్కులు వచ్చి మిస్ అయింది. చెప్తానమ్మా, అన్ని విషయాలు చెప్తాను. అయితే అమ్మాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన జాతక రీత్యా విద్యకు స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి, కానీ డాక్టర్ అయితే అవుతుందమ్మా. తను పుట్టిన సమయాన్ని బట్టి మంచి యోగం అయితే ఉంది. తను మల్టీ టాలెంటెడ్ అంటే ఏ రంగంలోనైనా రాణించగలదు. అందులోనూ ప్రత్యేకంగా చెప్పాలి అంటే అమ్మాయి విద్యా ఉద్యోగ విషయాలలో చాలా నెంబర్ 1 పొజిషనే ఉంటుంది. తను అనుకున్నది సాధిస్తుంది. డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్ అవుతుంది, లేదంటే ఇంకేదైనా సరే. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో ఈ అమ్మాయి రాజకీయ నాయకురాలు కూడా కాగలదు. అటువంటి యోగం అయితే ఉంది. అయితే వివాహ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. వివాహ విషయంలో తన ఇష్ట ప్రకారంగా చేసుకునే అవకాశము ఉంది, లేదా మీరు చేసినా కూడా వివాహ విషయంలో నష్టాలు అనేది ఉన్నాయి. ఆ విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పాటించాలి. అనగా వివాహం విషయాన్ని పక్కన పెట్టేస్తే ముందుగానే అమ్మాయి యొక్క ఫ్యూచర్ ఏమిటి అన్నది తెలుసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకున్నట్టయితే వివాహ విషయాల్లో నష్టపోకుండా ఉంటారు. అలాగే ఉద్యోగ విషయంలో అంటారా, చదువులో కానీ ఉద్యోగ విషయంలో కానీ తప్పకుండా తను సక్సెస్ అవుతుందమ్మా. ఇబ్బంది పడాల్సిన అవసరమేం లేదు, కానీ పరిహారాలు కూడా అంత అవసరమేమీ లేదు ఈ అమ్మాయికి. ఇంకా కూడా మీకు డౌట్ ఉంటే ఈ అమ్మాయి జాతక ప్రకారంగా శ్వేత గణపతి అనేది ఉంటుంది. శ్వేత గణపతి పగడం, దానికి విద్యా మంత్రాన్ని పట్టించి మెడలో వేయండి. లేని పక్షాన బుధునికి పెసలు నైవేద్యం పెడుతూ
ఆదివారమైనా సరే లేదా బుధవారమైనా సరే ఒక 9 వారాలు బుధునికి కానీ లేదంటే గణపతికైనా పర్వాలేదు, వీళ్ళిద్దరు ఎవరికైనా కానీ అమ్మాయి చేత నైవేద్యం పెట్టించి ఆ యొక్క గ్రహాల దగ్గర బుధుడికైనా సరే లేదంటే గణపతికైనా సరే ఇక్కడ 5 ప్రదక్షిణలు చేసి అలా నైవేద్యం పెట్టి తను కొబ్బరికాయ కొట్టి తన మనసులో కోరికను తలుచుకున్నట్టు అయితే తను విద్యలో బాగా సక్సెస్ అవుతుందమ్మా. మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది. శుభం. అలాగే గురుగారు గణాల గురించి చెప్తున్నారు. అవును, ఇందాక మీరు అడిగినట్టు తత్వము ఇది మనిషి యొక్క స్వభావం. ఒక వివాహ విషయానికి వచ్చేటప్పటికి చాలామంది గణాలు చూస్తారు, లేదంటే జంతువులు చూస్తారు, నాడి చూస్తారు. జంతువు అనగా ఏంటంటే అబ్బాయి ఆవు వచ్చాడు, అమ్మాయి పులి వచ్చింది, ఆపోజిట్ చేయకూడదు. అలాగే ఇవే కాకుండా ప్రధానమైనటువంటి ఏంటంటే తత్వం అంటే ఇందులో భూతత్వము, ఎవరు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే భూతత్వం వచ్చారనుకోండి, వాళ్ళలో ఓర్పు, సహనము, అలాగే శాంత స్వభావము, ఆది నిదానము, అన్నిట్లోనూ అర్థం చేసుకునే మనస్తత్వము, ఇలా అనేక లక్షణాలు ఉంటాయి. అటువంటి వాళ్ళని మనం ఈ మ్యాచింగ్లో ఈ భూతత్వం ఉన్నట్టయితే అటువంటి వాళ్ళని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటినన్నిటిని కూడా వాళ్ళు అధిగమిస్తూ ఓర్పు సహనంతో జీవితాన్ని కొనసాగించడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ప్రతిదాన్ని జయించి ఓర్పుగా ఓపికగా సహనంతో వాళ్ళ సంసార జీవితాన్ని చక్కగా సాగించగలరు. ఇందులో తత్వము అనే దాంట్లో అగ్నితత్వము అనుకోండి, వాళ్ళు ఫైర్ అన్నమాట. ఫైర్ అంటే నిప్పు, అగ్నిలాగా. ఏ దాన్ని వాళ్ళు సహించలేరు. కోపం, క్షణాలలో కోపం వస్తుంది, మళ్ళీ కొంత సమయం గడిచిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళల్లో మార్పు వచ్చేస్తుంది. ఎంత కోపం ఉంటుందో అంత సహనం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క కోపము, ఈ ఆవేశము, ఇవన్నీ కూడా వాళ్ళలో క్షణాలలో పుడుతూ ఉంటుందన్నమాట. అగ్నితత్వం అంటే బాడీ కూడా హీటే, వేడి శరీరం. అలాగే వాళ్ళ మనస్తత్వం కూడా అంతే. ఏదాన్ని సహించలేరు, ఏదాన్ని సహించలేరు. అందులోనూ ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేసినా లేకపోతే అబద్ధం చెప్పినా ఏదన్నా బిహేవియర్లో లోపాలున్నా వెంటనే వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. దాన్ని పట్టుకొని ఇంకా వదిలిపెట్టరు. ఇలా ఫైర్ తత్వం అనేది ఏంటంటే, అగ్నితత్వం అనేది వాళ్ళు ఏదాన్నైనా కూడా భరించలేరు, సహించలేరు. తద్వారా వాళ్ళ సమస్యలు వాళ్ళే కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. అంటే నష్టాలని, దోవనబోయేటువంటి సమస్యలను కూడా వాళ్ళే కొనుక్కొచ్చుకొని నష్టపోతూ ఉంటారు. ఇది ఆ యొక్క మనిషి యొక్క తత్వం, అగ్నితత్వం. గురుగారు, మరొకటి తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. సత్యనారాయణ పిఠాపురం నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇయర్ చెప్పండి, ఏ ఇయర్ లో జన్మించారు? 1988. అవునండి. మంత్ అండి? డిసెంబర్ అండి. 12. డేట్ అండి? 26 అండి. 26. 1988 12/26. టైం చెప్పండి. టైం 6:18 అండి, సాయంత్రం. 6:18 సాయంత్రం. ఏ ప్రాంతంలో జన్మించారండి? పిఠాపురం. 22 26 సాయంత్రం 6:18 పిఠాపురం. చెప్తాను. హలో గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. ఏం చేస్తున్నావు నాన్న? ఉద్యోగం చేసేవాడిని. తెలియచేస్తానన్నా నీ భవిష్యత్తు గురించి. మీరు పుట్టింది శ్రీ విభవనామ సంవత్సరము మార్గశిర మాసంలో పుట్టారు. అలాగే ఆ రోజు వచ్చేసి బహుళ చవితి, సోమవారము, ఆశ్లేష నక్షత్రము, 2వ పాదము, అలాగే కర్కాటక రాశిలో పుట్టారు. మీ జన్మనామం వచ్చేసి డి అక్షరాల మీద పేరు పెట్టాలి. కానీ ఏం పేరు పెట్టారు? హలో, సరే పర్వాలేదు, సత్యనారాయణ అని పేరు పెట్టారు. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా మిథున లగ్నంలో పుట్టారు నాన్న. మీరు పుట్టిన సమయాన్ని బట్టి
విద్యలో కానీ ఉద్యోగంలో కానీ, అదే కాకుండా వ్యాపారాల్లో కానీ ప్రతి దాంట్లో కూడాను ఆటంకాలతో కూడుకొని ఉంది. అడుగడుగున నష్టాలు, ఆటంకాలు ఇవి మీ యొక్క జీవితకాలం అంతా కూడా ప్రతి దాంట్లోనూ కష్టే పలి. ప్రతిదీ కూడా 2 రోజులు బాగుండేదంటే మళ్ళీ 2 రోజులు అనేక ఇబ్బందులు. ఇలా మీ జాతకరీత్యా ప్రతి విషయాల్లోనూ ఆటంకాలతో కూడుకొనే ఉంది. ఇదే కాకుండా వివాహ జీవితంలో కూడా ఏదన్నా సమస్యలు అంటే మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో కూడా సమస్యలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. తలకు సంబంధించినటువంటి, కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ముందు జాగ్రత్తగా ఆరోగ్యపరంగా కేర్ తీసుకోండి, బాగుంటారు. అయితే మీరు ఇప్పుడు ఈ రాశి ప్రకారంగా మీ యొక్క జాతక రీత్యా వీలైనంత వరకు ఒకసారి ఏదైనా సరే హోమం జరిపించుకోండి. జీవితకాలం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కావాలి. అలాగే ఆ హోమం చేయడం వల్ల చక్కగా మీకు అన్ని రంగాలలో కలిసి వస్తుంది. ఇలా చేసుకోండి, బాగుపడండి నాన్న. శుభం. గురువుగారు అగ్నితత్వం గురించి వివరించారు. అవును, అలాగే ఇందాక మనం అదే ఏదైనా సరే ఒక వివాహ జీవితంలో సంబంధించినటువంటి అంశమే కాకుండా ప్రతిదానికి మనిషి యొక్క లక్షణాల గురించి ఇది. అగ్నితత్వము మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే వివాహానికి వచ్చేసి అమ్మాయి జలతత్వము అయ్యిందనుకోండి. జలతత్వము అంటే తన యొక్క మనస్తత్వం ఏంటంటే మనసు వచ్చేసి చంచలంగా ఉంటుంది. చంచలంగా అంటే నిలకడ ఉండదన్నమాట. ఎప్పుడు ఎలా ఉంటారో కూడా వాళ్ళు మనస్తత్వం మనం పట్టుకోలేం. అంటే ఇప్పుడు ఒకలా ఉంటారు, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మరొకలా మారుతూ ఉంటారనమాట. అందులోనూ ఈ అగ్నితత్వానికి ఈ యొక్క జలతత్వానికి వివాహం చేయకూడదు. గుణాలు మనం చూసుకుంటే 25, 30, 35 ఇలా గుణాలు ఉంటాయి. కానీ ఈ తత్వం అనేది ఇంపార్టెంట్. తద్వారానే వివాహం చేసుకోవడము జరుగుతూ ఉంటాయి. చాలామంది గుణాలు చూసేసి బాగున్నాయని చెప్పేసి వివాహం చేసేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో వచ్చేటువంటి సమస్యలు, వాళ్ళ మధ్య ఏర్పడేటువంటి ఈ యొక్క మనస్తత్వాలు అనేది ఎవరు ఊహించలేరు. ఆ మనస్తత్వాలను బట్టి వీళ్ళ సంసారాలు ఏమిటంటే గొడవలు పడుకోవడం, కొట్లాడుకోవడం, కొట్టుకోవడం, ఎడబాట్లు జరుగుతూ ఉండడం. అంటే వివాహమైన తర్వాత నెలకి ఎడబాటు జరగడం, అలా తరచూ 2-3 సార్లు ఎడబాట్లు జరగడం, లేదంటే ఇంకా కూడా విడిపోవడం. ఇటువంటి సమస్యలన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ మనస్తత్వాలు. ఆ మనస్తత్వం ఏంటంటే ఫస్ట్ ఏమో చూపుల్లో ఒకరినొకరు ఇష్టపడతారు, ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత కష్టపడతారు. వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఒకరికొకరికి ఆపోజిట్ అవుతుంది. తను చేసేది ప్రతిదీ కూడా, తను ప్రవర్తించేది అమ్మాయికి నచ్చదు. అమ్మాయి నడుచుకునే విధి విధానం ఏంటంటే అబ్బాయికి నచ్చదు. అప్పుడు వీళ్ళ మధ్య ఎడబాటు అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇటువంటి అనేక లక్షణాలు అనేది ఏర్పడడం, తరచు ఎడబాట్లు జరగడం, లేదంటే విడిపోవడం, ఈ సమస్యలకు కారణం ఏంటంటే ఈ తత్వమే ప్రధానమైనటువంటిది. ఇదే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నాం భూతత్వం. అలాగే అబ్బాయి భూతత్వం అయ్యాడు, లేదా అమ్మాయి కానీ భూతత్వం అయింది. అలాగే అబ్బాయి వచ్చేసి ఆకాశతత్వం అయినాడు అనుకోండి, వీళ్ళిద్దరికీ వివాహం చేయకూడదు. ఈ తత్వాలు ఏంటంటే ఒకరి మనసులో అసలు ఒకరి కలవనే కలవు. అంటే మనసు కలవదు, వాళ్ళ యొక్క శారీరకంగాను అనేక విధాలు కూడా కలవదు. తూర్పు పడమర ఎలాగో అంతేనమాట వీళ్ళిద్దరి యొక్క మనస్తత్వాలు. అంటే ఏ విషయంలోనూ ఏ రంగంలోనూ కూడా మ్యాచ్ కావు. ఇక్కడ చాలామంది గుణాలు చూసి మోసపోతుంటారు. చాలా బాగున్నాయి గుణాలు, వివాహం చేసుకోవచ్చు అని చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏ విధంగానూ ఆ మ్యాచింగ్ అనేది కుదరడం లేదు. ఇక్కడ చాలామంది ఇవన్నీ కూడా చూడడం లేదన్నమాట. అక్కడ మనకు మార్కులు, గుణాలు మినిమం 18, 20, 25 ఇలా ఉన్నాయా లేదా అని చూసుకోవడం మాత్రమే వాళ్ళు చూస్తారు. బాగుంటే బాగుందని చెప్తారు ఈ గుణాలను బట్టి. గుణాలు తక్కువ ఉంటే గుణాలు తక్కువ ఉన్నాయి సరిపోలేదని చెప్పేసి పేరు మార్చేసి వివాహం చేసేస్తుంటారు. కానీ ఇక్కడ మనస్తత్వాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకే గురుగారు, ఒక కాల్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు.
నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇయర్ చెప్పండి. 24 జనవరి 1999. 1999 జనవరి 24. టైం అండి? పొద్దున్న రాత్రి 1:55 మేడం. రాత్రి 1:55. అవును. ఏ ప్లేస్ అండి? చంద్రపూర్ లో పెట్టింది మేడం. చంద్రపూర్, మహారాష్ట్రలో. మహారాష్ట్రలో పుట్టారు. 25 24 జనవరి. జనవరి 1999 1:55 రాత్రి చంద్రపూర్, మహారాష్ట్రలో జన్మించారు. ఓకే. హలో సార్, నమస్కారం సార్. గురువు గారు, దీర్ఘాయుష్మాన్ భవ. ఏం చేస్తున్నావు? మా అమ్మాయి గురించి సార్ ఇది. ఓకే, పర్వాలేదు. పెద్ద అమ్మాయి. ఆమె జాతకం ఎలా ఉంది తెలియచేస్తాను. అమ్మాయి పుట్టింది శ్రీ బహుధాన్య నామ సంవత్సరము, అలాగే మాఘమాసంలో పుట్టింది. తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి శుద్ధ సప్తమి, అలాగే సూర్యోదయం అయితే ఆదివారం అవుతుంది. శనివారం రాత్రి పుట్టింది కాబట్టి అది శనివారమే. సూర్యోదయం అయితే ఆదివారం అవుతుంది. అలాగే తను పుట్టినటువంటి నక్షత్రం కూడా రేవతి నక్షత్రము, 4వ పాదము, మీనరాశిలో పుట్టింది. తన జన్మనామం కూడా చిన్ని, ఆమెకు పెట్టవలసిన పేరు. అలాగే తను పుట్టినటువంటి తన సమయ ప్రకారంగా జాతకరీత్యా అమ్మాయికి కుజదోషము, అలాగే గ్రహణ దోషము 2 కూడా ఉన్నాయి. వివాహ విషయంలోనూ సమస్యలతో కూడుకోనుంది. అలాగే విద్యా ఉద్యోగంలో పెద్దగా నష్టాలు ఏం లేవు, కానీ వివాహ విషయంలో సమస్యలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి అమ్మాయి జాతకాన్ని ఒకసారి క్లియర్గా, సంపూర్ణంగా, పూర్తిగా, వివరంగా తెలుసుకొని దానికి తగిన పరిష్కారం చేశారంటే వివాహ జీవితంలో నష్టపోరు. ఇప్పుడు అమ్మాయి ఏం చదువుతుంది? హలో. ఎంఎస్ కంప్లీట్ అయింది సార్. యుఎస్ లో ఉంది సార్. అదే పర్వాలేదు. తన విద్యా ఉద్యోగ పరంగా బాగానే ఉంది. విదేశాల్లో కూడా స్థిరపడే అవకాశమే ఉంది. వివాహ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారా? ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. ఉద్యోగం ఫస్ట్ అనుకొని ఎంఎస్ అయిపోయింది సార్. ఉద్యోగం కూడాను ఆమెకి మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. వివాహ విషయంలోనే మాత్రమే మీరు జాగ్రత్త తీసుకోవాలి. సరేనండి. అయితే ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటేనే బాగుంటుంది. అన్నీ కూడా లైవ్లో చెప్పకూడదు. అలాగే పర్సనల్ జీవితాన్ని పర్సనల్గానే తెలుసుకోవాలి. సరేనండి. శుభం. మరో కాలర్ భాస్కర్, హోసూర్, తమిళనాడు నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి భాస్కర్ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి గురుగారు. నమస్కారం గురుగారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి భాస్కర్ గారు. 18 జూలై 1978. 1978 జూలై 18. అర్లీ ఇన్ ద మార్నింగ్ 3:30. మార్నింగ్ 3:30. అవునండి. ప్లేస్ అండి? ప్లేస్ చిత్తూరు అండి. చిత్తూరు. 1978 జూలై 18. జూలై 18 ఉదయం 3:30 చిత్తూరు. అవునండి. జూలై 18. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఇప్పుడు కెరీర్ లో కొద్దిగా బ్రేక్ వచ్చింది మేడం, దాని గురించి మాట్లాడుకుందామని. ఉదయం 3:30. సరేనన్నా, తెలియచేస్తాను. మీరు పుట్టింది శ్రీ కాలయుక్తి నామ సంవత్సరం ఆషాఢ మాసంలో పుట్టారు. ఓకే సార్. స్వామి. అలాగే శుద్ధ త్రయోదశి, సూర్యోదయం అయితే మంగళవారం అవుతుంది, కాలేదు కాబట్టి సోమవారం రాత్రి తెల్లవారుజామున 3:30కి. అలాగే మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా మీ యొక్క జాతకరీత్యా జన్మ నక్షత్రం వచ్చేటప్పటికి మూలా నక్షత్రం, అలాగే 1వ పాదం ధనుసు రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతకరీత్యా ప్రతి విషయాల్లో కూడా నష్టాలే ఉన్నాయి. నష్టాలంటే ప్రతి విషయం కూడా మీకు ముందే తెలుస్తూ ఉంటుంది కదా. హలో. అవును స్వామి. మంచి అవగాహన ఉంటుంది. ఏదైనా నష్టం జరగబోతుందంటే కాస్త ముందే మీకు తెలుస్తూ ఉంటుంది కదా. అవును స్వామి. మరి ఎందుకు నష్టపోయారు? నష్టపోయినట్టు అంతా ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాం స్వామి. మీకు తెలివితేటలు, జ్ఞానము అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే గ్రహాల యొక్క స్థితిగతుల విషయానికి వచ్చేటప్పటికి ప్రతి దాంట్లో నష్టాలే ఉన్నాయి. మీకు చదువులో కూడా ఆటంకం జరిగింది కదా. అవును స్వామి. ఎక్కడ 10th-ఏనా? 10th కోసం డిగ్రీ డిస్కంటిన్యూ చేసినాం స్వామి. ఆర్మీలో జాయిన్ అయినాను, ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయినాను. మంచిది, సంతోషం.
విద్యలో కానీ, తర్వాత ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, ఆరోగ్య విషయంలో కూడా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సైట్ ఏమన్నా వచ్చిందా? అవును మేడం, అవును స్వామి, నాకు సైట్ ఉంది. తలకు సంబంధించినటువంటి అంటే ఫ్యూచర్లో ఆపరేషన్లు జరిగేటువంటి మేజర్ సమస్యలు ఉన్నాయి. దానికి ముందు జాగ్రత్త పడడం బాగుంటుంది. అంటే ఆ సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా, ఆరోగ్యమే మహాభాగ్యం, ముందు ఆరోగ్యంగా బాగుండడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే ఆర్థిక విషయంలో కూడాను మీ యొక్క జాతకరీత్యా సంపూర్ణంగా తెలుసుకొని దానికి తగినట్టుగా, అనగా మీ జాతకానికి తగినట్టుగా ఏ రెమెడీ చేస్తే బాగుంటుందో అలా చేశారనుకోండి, చక్కగా మళ్ళీ కలిసి వస్తుంది. మీరు ఆర్థిక పరంగా మంచిగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా బాగుంటారు నాన్న. ఇలా చేసుకోండి, శుభం. మరో కాలర్ భాగ్యలక్ష్మి విజయవాడ నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి భాగ్యలక్ష్మి గారు. హలో భాగ్యలక్ష్మి గారు. భాగ్యలక్ష్మి గారు కాల్ కట్ అయింది. గురుగారు మీరు ఇంతకుముందు తత్వాలు ఎంత ఇంపార్టెంటో చెప్పారు. అవును. తత్వాలు చూసుకోకుండా వివాహం చేసుకుంటే అవును తర్వాత పరిష్కారాలు ఉంటాయా, పరిహారాలు ఉంటాయా? మనస్తత్వాలను ముందే తెలుసుకోవాలి. అంటే చాలామంది అంటుంటారు ఆ మనిషి యొక్క మనస్తత్వం మనకేం తెలుసు అని అంటుంటారు. ఆ మనిషి యొక్క మనస్తత్వాన్ని తెలియచేసేదే మ్యాచింగ్, అంటే జాతకం. ఆ జాతకాన్ని బాగా అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞుడే దాన్ని ఆ యొక్క మనస్తత్వాలను తెలుసుకోగలడు. అంటే ఆ మనిషిని చూడకపోయినా పర్వాలేదు, ఆ మనిషి యొక్క బిహేవియర్ ఏమిటి, తన నడవడిక ఏమిటి, తను ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఈ తత్వమే ఆ మనిషి యొక్క ప్రవర్తన అంతా కూడా ముందే తెలియచేస్తుంది. దాన్ని బట్టి ఆ మ్యాచింగ్ని చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది కూడా ఆ ఒక్కటి చాలు. మనకు అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టుకుంటేనే అన్నం అంతా కూడా ఉడికింది అని తెలుస్తుంది. ముందు తెలుసుకుంటే చాలా మంచిది. ఆ మనిషి యొక్క తత్వాన్ని కూడా మనం ముందుగానే గ్రహించి వేయచ్చు. తన మనస్తత్వం ఏమిటి, అలాగే అబ్బాయి మనస్తత్వం ఏమిటి, వీళ్ళిద్దరికి మ్యాచ్ కాదు అంటే ఉప్పు నిప్పు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇది చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే చేసుకున్న తర్వాత జీవితాంతం ఇబ్బందులు పడడం, కష్టాలు పడడం కన్నా మెడకు చుట్టుకున్న పాము కరవక తప్పదు అన్నట్టుగా వాళ్లకు జీవితం అంతా కూడా భయంగానే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. ఈ తత్వాలు అనేది వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ విధి విధానాలన్నీ కూడా ముందే తెలియచేస్తాయి. గురుగారు ఒక కాలర్ అనురాధ గుంటూరు నుంచి రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి అనురాధ గారు. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇయర్ చెప్పండి. 21/5/1997. 1997. 21/5 అండి. 5/21 కాదండి, 21/5. 5వ నెల 21, అంతే కదండి? అవునండి. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 10:10 ప్లేస్ అండి? గుంటూరు అండి. గుంటూరు. తెలియజేస్తా. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇది ఎవరి జాతకం అమ్మా? మా చిన్నబాబు అండి. బాబు. అవునండి. సరేనమ్మా. అబ్బాయి పుట్టింది శ్రీ ఈశ్వర నామ సంవత్సరము వైశాఖ మాసంలో పుట్టారు మీ అబ్బాయి. అలాగే అతను పుట్టింది కూడాను శుద్ధ చతుర్దశి అనగా పౌర్ణానికి ముందు రోజు పుట్టాడు. తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా విశాఖ నక్షత్రం 1వ పాదం తులారాశి. అబ్బాయి పేరు వచ్చేసి తిరుపతి రావు. ఏం పేరు పెట్టారమ్మా? సరే పర్వాలేదు. అబ్బాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి అబ్బాయి జాతకరీత్యా కాస్త విద్యలో కానీ, లేదంటే భవిష్యత్తులో ఉద్యోగ విషయంలో కానీ, అలాగే వివాహ విషయంలో కూడాను అబ్బాయికి నష్టాలున్నాయి. వీలైనంత వరకు దానికి సంబంధించి జాగ్రత్త పడి పరిష్కారం చేసుకోండి. అబ్బాయి ఏం చదివాడమ్మా? ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడండి. అంటే జాబ్ చేసి వెళ్ళాడు, ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడు. 4 months లో కంప్లీట్ అవుతుంది. వెంటనే జాబ్ వచ్చేదానికి సంబంధించి ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని మీరు రాసుకోండి. ఆ మంత్రాన్ని పఠించండి, చక్కగా మంచిగా ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతాడు. ఓం ఇలాపుత్రాయ విద్మహే ఉన్నత ఉద్యోగ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో అర్జున స్వరూప ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఎవరైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని ఉదయమైనా సరే, లేదంటే సాయంత్రం అయినా సరే పఠించవచ్చు.
ఈ మంత్రాన్ని పఠించినట్టు అయితే తప్పకుండా వాళ్ళకి మంచి సమర్థవంతమైన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. శుభం. తత్వం గురించి చాలా చక్కగా వివరించారు. కాలర్స్కి కూడా ఆన్సర్ చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదండి, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.